సో వానప్రస్థానికి వచ్చేటప్పటికి మనమందరం కూడా ఇంకా ఇంట్లో మనకి స్థానం లేదని తెలుసుకోండి. కొడుకులకి, కోడళ్ళకి, లేకపోతే కుమార్తెలైతే కుమార్తెలకి మనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అప్పగించేసి కొంత మన దాన ధర్మాలు చేసి మన పేరిట చాలామంది ఏం చేస్తారంటే, నా కొడుకులు దానం చేస్తారులే, నేను పోయిన తర్వాత వాళ్ళు ఏదో ఆవుని దానం చేస్తారు, గోవుని దానం చేస్తారు, లేకపోతే వస్త్రదానం, లేకపోతే చాలా రకాల దానాలు ఉంటాయి కదండి, ఏంటి సువర్ణ దానం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాదు, మనం ఉన్నప్పుడు మన చేతులతోటి ఈ దానం చేయాలి. దానం చేసిన తర్వాత సన్యాసం అనేటటువంటి ఇంకొక ఆశ్రమ ధర్మం ఉంది. సన్యాసం అనగానే అందరూ భయపడిపోతారు. అయ్యో నాకున్నదంతా ఇచ్చేయాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వవలసిన సమయం వచ్చినప్పుడు ఆ పరమాత్ముడు నీ దగ్గర నీ యొక్క ఒంటి మీద దుస్తులతో సహా వలిచి అక్కడ పడేసి నిన్ను తీసుకుని నీకు నీ శరీరాన్ని కూడా తీసుకెళ్ళిపోతాడు. పోనీ శరీరం అన్నా ఉంచచ్చు కదా, ఇవన్నీ తీసుకుంటే తీసుకున్నాడు, మళ్ళీ సంపాదించుకుందాం అనుకుందాం అనుకో. శరీరాన్ని పుట్టేటప్పుడు శరీరం ఇస్తాడు, వెళ్ళేటప్పుడు శరీరాన్ని కూడా తీసేసుకుంటాడు.